హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇక్కడైతే నేను తినేస్తున్నాను. మధ్యరాత్రి 12 అయ్యేకొస్తుందండి. దయ్యాలు తిరిగే టైంలో తింటున్నా నేను. ఎందుకని అంటే చూసేయండి. యెస్. ఇందుకోసమే. అయితే నిన్న నిమజ్జనము మంచిగా ఎంజాయ్ చేశాము. దానికోసం లేట్ అయిపోయింది వచ్చే లోపల. కొద్దిగా డాన్స్ వేశాను. అంటే చాలా తక్కువ. పోయిన ఇయర్ ఫస్ట్ టైం మంచిగా డాన్స్ చేశా పోయిన ఇయర్. బట్ ఈ ఇయర్ డాన్స్ తక్కువ. ఎంత నేను వీడియోలో చూపించా అంతొక్కటే డాన్స్ చేశాను. ఏమో ఆఫ్టర్‌నూన్ గూడా సరిగ్గా లంచ్ చేయలేదు నేను. ఇంగ వచ్చాముగా నాకు మా అబ్బాయి గూడా ఎలాగేస్తున్నాడో డాన్స్ చూసేసేయండి. మా అబ్బాయి గూడా ఫస్ట్ టైమ్ డాన్స్ ఏసాడు. ఐ మీన్ ఈ గణపతి ఈ నిమజ్జనానికి ఈ ఇయర్ నిమజ్జనానికి డాన్స్ అయితే చేశాడు. నేను మా వారు గూడా చేసేస్తున్నాము. ఫస్ట్ టైం మేము గూడా నేను మా వారు డాన్స్ చేయడము. మా వారు డాన్స్ చేయమంటే చేయరు, రారు. ఫస్ట్ టైం డాన్స్ చేసాము. బాగా అనిపిచ్చింది. ఈ ఇయర్ గణపతి గూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశాము. అండ్ నైట్ గూడా భీమా సర్కిల్ అనేసి అక్కడ షో అయితే నెరవేర్చారండి. చాలా బాగా జరిగింది షో. అది గూడా చూపిస్తా చూడండి. ఎంత జనం ఉన్నారో చూడండి. అసలు ఏమంటారు ఇసుక ఏసినా రాలనేనంత షో ఎంత బావుందో. అసలు ఫైర్ చేశారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! చెప్పలేమండి. అందరికీ గూస్ బంప్స్ అండి. అంత బావుంది. అందరూ హలో గణేష్ మహారాజ్‌కి జై అనుకుంటా అబ్బా! చాలా అంటే చాలా బావుంది. ఈ షో చూసొచ్చే లోపల చాలా లేట్ అయిందనమాట. అంటే వాన గూడా వచ్చింది మిడిల్‌లో. వాన వచ్చినందుకు ఒక 40 మినిట్స్ అలా బ్రేక్ అయిందనమాట. వినండి. అందుకనే వచ్చే లోపల లేట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఎలాగో లంచ్ చేయలేదు. అంటే లైట్‌గా తిన్నాననుకోండి అంతే. ఇంకా వచ్చే లోపల 10:30, 11 అయిపోయింది. ఇంకా అన్నం తినబుద్ధి కాలేదు. అందుకోసమే అన్నం తినాలి అంటే దాంట్లో పాటు ఇలా బజ్జీలు వేసేసుకుందామని ఫస్ట్ టైం నైట్ టైంలో ఇలా నేను బజ్జీలు వేసుకోవడం, అందులో ఈ టైంలో డిన్నర్ చేయడం ఫస్ట్ టైం లైఫ్లో. తినేస్తున్నాను. టైం కూడా చూడండి. ఒక 20 మినిట్స్‌లో బజ్జీ అయితే చేసేసుకున్నాను. బజ్జీ చేసేసుకుని మంచి పెట్టేసుకుని తింటున్నా. అందరూ పడుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.